ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో సేవ్ చేసుకోండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. కొంచెం జూమ్ ఇన్ చేసుకుంటే ప్రైస్ అనేది క్లియర్ ఇక్కడ స్ట్రక్ అయి ఉంది. ఇది సపోర్ట్ జోన్ అండ్ పైన వచ్చేసి రెసిస్టెన్స్. సో ప్రైస్ అనేది దీని మధ్యలో స్ట్రక్ అయి ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం జూమ్ చేస్తే దిస్ ఇస్ H1 క్యాండిల్. ఆఫ్టర్ ఎ స్ట్రాంగ్ ఫాల్ దెర్ ఇస్ ఎ గ్రాడ్యువల్ గ్రోత్ ఇన్ ద మార్కెట్. ఎప్పుడైనా సరే ఈ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, ఎప్పుడైనా సరే ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే, సో ఇందులో ఏంటంటే ర్యాపిడ్ మూమెంట్ లేదు. మార్కెట్లో అయితే ర్యాపిడ్ మూమెంట్ లేదు, బట్ గ్రాడ్యువల్గా పైకి వెళ్తుంది. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సెల్లర్స్ మళ్ళీ మార్కెట్ కరెక్షన్ కోసం వస్తారు, బయర్స్ ఆర్ ట్రైంగ్ టు పుష్ ప్రైస్ అప్వర్డ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఇక్కడ వచ్చేసి రిజెక్షన్ క్యాండిల్స్ 2 ఉంది. సో మనం ఇప్పుడు దీన్ని ఒకసారి స్మాలర్ టైం ఫ్రేమ్లో చూసుకుంది. ఇది వచ్చేసి H1 క్యాండిల్. ఇప్పుడు మనం చూసేది H1 క్యాండిల్లో ఏముంది, క్లియర్గా గ్రాడ్యువల్ గ్రోత్ ఉంది. సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఈ డిస్టెన్స్ మొత్తం వచ్చేసి 100 పిప్స్. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఈ ప్రైస్ వరకు వెళ్ళనిక 100 పిప్స్, అంటే ఈ 100 పిప్స్ రీచ్ అవ్వనిక ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడ 100 పిప్స్ రీచ్ అవ్వనిక 12 అవర్స్ పట్టింది అనమాట. అదే ఫాల్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ 2 క్యాండిల్స్, ఫ్రమ్ హియర్ టు హియర్ జస్ట్ 2 క్యాండిల్స్ ఫాల్ క్రియేట్ చేసింది. సో ఇక్కడ మనం మెయిన్ థింగ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మార్కెట్లో గ్రాడ్యువల్ గ్రోత్ ఉన్నప్పుడు దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ, హయ్యర్ పాసిబిలిటీ టు కరెక్ట్ ది మార్కెట్. ఒక కరెక్షన్ వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇది సెకండరీ, బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు గ్రాప్ దిస్ ఆపర్చునిటీ. ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది సెకండరీ, బట్ మార్కెట్ కరెక్షన్ కోసం అయితే వస్తుంది కదా, ఆ ఆపర్చునిటీ మనం తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇది H1 క్యాండిల్. ఇప్పుడు నేను స్మాలర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే మనకి ఇది రెసిస్టెన్స్ జోన్ ఎలా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. స్మాలర్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి ఈ జోన్ నేను ఎందుకు రెసిస్టెన్స్ జోన్ లెక్క తీసుకున్నానో మీకు చూపిస్తాను. మనం ఎప్పుడైతే స్మాలర్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేస్తామో ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ వచ్చేసి ఇక్కడి నుంచి దిస్ ఇస్ ద జోన్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ జోన్. సో ఇక్కడ మనం ఇప్పుడు ట్రేడ్ తీసుకోవాలి. సో ఆఫ్టర్ దిస్ గ్రాడ్యువల్ గ్రోత్ ఇన్ ది మార్కెట్ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ స్ట్రాంగ్ ఫాల్, దట్ టు దిస్ ప్రీవియస్ పాయింట్. సో మన స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ దిస్ జోన్. ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై స్టాప్ లాస్ హియర్. సో 1:3 రేషియో, దిస్ ఈస్ అరౌండ్ 1:3 రేషియో. దిస్ ఈస్ అవర్ ప్రీవియస్ టైం చూసుకుంటే ఇది సపోర్ట్ జోన్ యాక్ట్ అయింది. సో డెఫినెట్లీ మినిమం టు మినిమం మన ప్రైస్ వచ్చేసి ఇక్కడ వరకు అయితే వస్తుంది. దాని తర్వాత మేబీ కిందికి వెళ్ళని పైకి వెళ్ళని, ఓకే, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ క్యాల్కులేషన్, బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దిస్ ఫాల్. డెఫినెట్లీ ఏంటంటే స్ట్రాంగ్ బిలీవ్ ఏంటంటే ఆఫ్టర్ గ్రాడ్యువల్ రేజ్ ఇన్ ద మార్కెట్ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ స్ట్రాంగ్ ఫాల్. అండ్ వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, this strategy not only works in gold but also in many pairs, but you should have to find some proper resistance zone and we have to wait with patience to execute our plan exactly. ఇక్కడ మనకి 1:3 రేషియో దొరుకుతుంది. సింప్లీ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మాత్రం హై ఇంపాక్ట్ న్యూస్ ఆర్ గ్లోబల్ న్యూస్ ఏమైనా వచ్చేటప్పుడు ఏంటంటే తక్కువ ఛాన్సెస్ టు హిట్. బట్ నార్మల్ టైంలో ఎప్పుడైతే మన టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవుతుందో మాత్రం అప్పుడు మాత్రం క్లియర్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ ఫాల్ in the market. Daily free analysis, you can join to our Telegram channel. And thank you for watching this video.